దేవుని ఎలా గణపరచాలి అనే అంశాన్ని ఈరోజు వాక్య ధ్యానంలో చూద్దాం రండి. నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం వచనం 23 చదువుకుందాం. చివరి వచనం. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. యోతాము రాజాయాడు. అదే 27వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. 27:2 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 27:2. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించెను అనే మాట చూస్తాం. అదే 27వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూద్దాం. 9. యోతాము తన దేవుడైన యెహోవా దృష్టి 7వ వచనం. ఓకే, యోతాము తన 27:9. యోతాము తమ పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతి పెట్టబడను. అతని కుమారుడైన అహజు అతని బదులుగా రాజాయను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన అనంతరం చివరిగా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడనైనా నన్ను మరుగు చేసి మాతో ఇట్లా మాట్లాడమని, ఇదిగో లైవ్ ద్వారా వింటున్న బిడ్డలను, మందిరంలో కూర్చున్న వింటున్న బిడ్డలను, ఆయా ప్రాంతాల్లో వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువుబడిన లేఖన భాగాల్లో 3 వ్యక్తులు మనం చూస్తాం. యోతాము, ఆమోజు, ఆహాజు. చెప్పండి ఎవరు? యోతాము 2, యోతాము, అహజు కదా మనకు కనిపిస్తారు. యోతామును గురించి 26, 23లో ఏమంటా ఉన్నాడు? అతడు మందిరం గురించి ఏం చేశాడట? 26, 23. ఉజ్జియా తన పితరులతో నిద్రించగా అతడు కుష్ఠరోగంతో చనిపోయిన పరిస్థితులు మనం చూస్తాం. కుష్ఠరోగంతో ఉన్నవాడు కనుక అతను ఏం చేయాలి? మందిరం నుంచి అతన్ని బయటికి పంపించారు. మందిరానికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఇక యోతాము యెహోవా మందిరాన్ని ఆయన అసలు ప్రవేశించాల. దేవుని మందిరంలో ప్రవేశించాల. ఇక ఆహాజు చూస్తే మనం మందిరపు తలుపులను తాళం వేసేసాడు. ఆహాజు ఏం చేశాడు? మందిరపు తలుపులకి తాళాలు వేసేసాడు. 29లో మనం చూస్తాం కదా. 28వ అధ్యాయం ఎలా వేసాడో చూద్దాం. 28వ అధ్యాయం 1వ వచనం. అహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వల్లే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు అని అన్నాడు. తర్వాత వచనం 24లో, ఇదే 28, 24లో ప్రవర్తించలేదు. 24 చదవండి. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాడిని తెగొట్టించి ఏం చేశాడట? యెహోవా మందిరపు తలుపులు మూసివేసిన వాడుగా ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం కదండి. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. దేవుని మందిరాన్ని మూసేసే పరిస్థితికి వచ్చేసింది. దేవుని మందిరాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే హిజ్కియా వచ్చి మళ్ళా ఆ తలుపులు తెరిచినట్టు మనం చూస్తాం. 29వ అధ్యాయం నుంచి 32వ వచనం వరకు హిజ్కియా జీవితాన్ని మనం చూస్తాం. హిజ్కియా వచ్చి ఏం చేశాడు? మళ్ళా మందిరం తలుపులు తెరిచిన వాడుగా చూస్తాం. పిల్లరా, వారి తాతలు వారి తండ్రులు దేవుని పనికి ఏం చేశారు?
దూరంగా ఉన్నారు. హిజ్కియా యెహోవా బలము అని అర్థం. హిజ్కియా అంటే బలం అర్థం కదా. 16వ రోజు అతడు మందిరపు తలుపును తెరిచాడు. ఏం చేశాడు? మందిరపు తలుపులు ఎవరు? హిజ్కియా ప్రార్థన చేయడం ప్రారంభించారు. అలాగే మందిర తలుపులు తెరిచాడు. ప్రియులారా, ఈ విధంగా మందిరం సంఘం గురించి రెండిటి వ్యత్యాసాలు మీకు గత పాఠాల్లో మీకు వినిపించాను. మీకు అర్థమైందా? మళ్ళా గుర్తు చేయాలా? మందిరం అంటే ఏంది? సంఘం అంటే ఏంది? అమ్మా, సంఘం అంటే చెప్పండి, ఎన్నిసార్లు చెప్పాలా? క్రీస్తు తనకు రక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం. సంఘం అంటే ప్రభువుని నమ్ముకొని మారు మనసు రక్షణ పొందిన వారు, బాప్తిసం తీసుకొని సంఘంగా ఏర్పడ్డారు. ప్రజలు యేసుని నమ్మిన వారు, లోకానికి గురించి ప్రత్యేకపరిచిన వారు సంఘం. మందిరం అంటే అందరూ కూర్చునేది మందిరం, ఒక కట్టడం మందిరం. చర్చ్ అంటే సంఘం కదా. మనకు లోకంలో ఒక సామెత ఉంది, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ఇప్పుడు దేశం అంటే ఎవరు? మనుషులు. అలాగే సంఘం అంటే చర్చ్, ఇంగ్లీష్లో చర్చ్ అని అంటారు. ఎక్లీషియా అంటే సంఘం గ్రీకులో. ఈ చర్చ్ అనే ఇంగ్లీష్ పదంలో నుంచి తెలుగులో సంఘం అని అంటాం. సంఘం అంటే యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన మారు మనసు రక్షణ పంపబడి విశ్వాసుల సమూహమే సంఘం. ఈ సంఘం ఒక స్థలంలో కూడుకుంటారే, దాన్నే దేవుని మందిరం, బిల్డింగ్. అర్థమైందా? ఇప్పుడు మందిరంలో అందరూ ఉంటారు. మారు మనసు పొందని వారు ఉంటారు, మారు మనసు పొందని వారు ఉంటారు. కానీ సంఘంలో కేవలం రక్షించబడిన వారు మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రమే ప్రభుని ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే, మన బ్రదర్ సంఘాల్లో, కొన్ని సంఘాల్లో రక్షించబడిన వారు అందరూ ముందుంటారు. రక్షించబడిన వారు, ప్రభుని నమ్మని వారు, బాప్తిసం లేని వాళ్ళు వెనకాల కూర్చుంటారు. ఎందుకనంటే ఆరాధన చేసే టైంలో డిస్టర్బ్ కాకుండా వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఆరాధన చేసి ఆయన స్తుతులు చెల్లించి ఆ ఆరాధనలో బల్లలో పాల్పంపులు పొంది ఆ యోహాను ఎలాగైతే పద్మాసులో ఆత్మపరవశుడై చచ్చిన వాళ్ళ వలె ఉన్నానని ప్రకటన 1లో 10:17 అని అన్నాడో, ఆ విధంగా వాళ్ళు ఆత్మపరవశులై ప్రభువుని ఆరాధించడంలో నిమగ్నమై ఉండాలనే ఉద్దేశంతో అలా ఉంటారు. మిగతా వారు ఆరాధన చేయరు కాబట్టి, వాళ్ళు ఊరికే బోధ వినటానికి వస్తారు కాబట్టి వాళ్ళు వెనకాల కూర్చుంటారు. ఇప్పుడు అర్థమైందా? సంఘం వేరు, మందిరం వేరు. ఆ దినాల్లో పాత నిబంధనలో మందిరం, సంఘం లేదు. సంఘం ఎప్పుడు ఆరంభించబడింది? సంఘం ఎప్పుడంటే పెంతెకోస్తు దినాన సంఘం ఆరంభించబడింది. పెంతెకోస్తు దినం అంటే పెంతెకోస్తు అంటే 50, పెంటాకోస్తు అంటే 50 అని అర్థం. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 50వ దినాన ఏమైంది? పెంతెకోస్తు దినం. ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద బలంగా పనిచేసి వారు ఏం చేశారు? అనేకులకు ప్రభువుని ప్రకటించారు. స్వార్థ ప్రకటించినప్పుడు పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది మారారు. ఆ తర్వాత 5,000 మంది మారారు. మారిన వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని వాళ్ళు సంఘంగా ఏర్పడ్డారు. యెరూషలేములో సంఘం విస్తరిస్తూ ఉంది. యెరూషలేములో సంఘం దేవుని వాక్యం ద్వారా మనుషులు పొడవబడ్డారు, మనుషులు గుచ్చబడింది. వాక్యం ఎలాగ ఉండాలంటే కకమ్మ కథలు చెప్పినట్టు, స్వీట్ కథలు చెప్పినట్టు, లేకపోతే మిమ్మల్ని మభ్యపెట్టి సంతోషపెట్టే కథలు చెప్పేది వాక్యం కాదు. వాక్యం పొడవబడిందని ఉంది బైబిల్లో, వాక్యం గుచ్చబడిందని ఉంది. పొడవబడడం, గుచ్చబడడం అని అంటే హృదయాల్లో గుచ్చుకున్నట్టు ఉండాలి కదా. మనం అంటాం కదా, ఎవరైనా మాట్లాడితే, ఆ మనిషి మాట్లాడితే గుండెలో గుచ్చునట్టుంది అని అంటారు కదా. గుండెలో గుచ్చుకున్నట్టుందండి. వాక్యం కూడా అలాగ ఉండాలి. హృదయంలో ఎక్కడైతే పాపం ఉందో ఆ పాపం దగ్గరకి ఈ వాక్యం ఏం చేయాలా? అది 2 అంచులు కలిగిన ఖడ్గంగా, వాడి అయిన ఖడ్గంగా వెళ్ళి గుచ్చుకొని ఆ పాపాన్ని ఛేదించి దానిని ఏం చేయాలా? తీసివేయాలి కదా. శరీరంలో ఏదైనా గడ్డలో ఏదైనా అలానే కుళ్ళిపోయిందో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తారు డాక్టర్లు? అంతవరకు తీసేసేస్తారు. అలాగే వాక్యం ఏం చేయాలా? గొచ్చబడి హృదయంలో ఉన్న మలినాన్ని, పాపాన్ని శుద్ధి చేయాలి. ముందుకు వచ్చి కూర్చోండి అంటే, ముందుకు వచ్చి కూర్చోండి ఫ్రీగా. ఓకే, శుద్ధి. కమలనాథం ముందు రా, కమలా నువ్వు ముందు.
ఫ్రీ కూర్చుంటారు వాళ్ళు. ఓకే, వినండి. అది వాక్యంలో జరగాల్సింది శుద్ధి చేయబడడం జరగాలి. వాక్యం హృదయాలను శుద్ధి చేయబడడం జరగాలి. అది మారు మనసు అంటే, అది వాక్యం అంటే. వాక్యం యొక్క ప్రభావం అలా ఉండాలి. ప్రజల్ని సంతోషపెట్టేది వాక్యం కాదు, ప్రజల ఆనందం కోసం చెప్పేది వాక్యం కాదు. లోకంలో చాలామంది చెబుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మందిరాలు పెంచుకోవడానికి, వాళ్ళు కానుకల కోసమో లేకపోతే రాజీపడు ఎందుకు చెప్తున్నారో నాకైతే తెలియదు. వాళ్ళు జరుగుని వెళ్ళలేదు. కానీ వాక్యంలో ఏమున్నదో అది చెప్పటమే సంఘం చేసే పని. కాబట్టి పాత నిబంధనలో మందిరం ప్రాముఖ్యంగా ఉంది, క్రొత్త నిబంధనలో సంఘం ప్రాముఖ్యంగా ఉంది. మందిరానికి అంత ప్రాముఖ్యత లేదు. పాత నిబంధనలో మందిరం వాళ్ళు ఏమంటారు, ఇశ్రాయేలు లెగిస్తే మందిరం సొలొమోను కట్టించిన మందిరం కదా, సొలొమోను కట్టించిన మందిరం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, దేన్ని కాపాడుకోలేకపోయారు, దేనికి బద్దులుగా ఉండలేకపోయారు. ధర్మశాస్త్రం ఇచ్చాడు మోషే ద్వారా దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఎవరు చెప్పండి, ఎవరు నెరవేర్చలా. సొలొమోను చేత వైభవంగా ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యమైన మందిరాన్ని కట్టించాడు. వారి పాపాన్ని బట్టి అశ్షూరులు వచ్చి ఆ మందిరాన్ని కాల్చివేసేశారు. వాళ్ళు ఏదైతే అతిశయపడుతున్నారో అది వాళ్ళు దానికి నమ్మకమైన బద్దులుగా లేరు కనుక ఏమైపోయారు, ఇశ్రాయేలు ప్రజలు దేన్ని బట్టి అతిశయపడుతున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించక దాన్ని నిర్వీర్యం చేసిన వారు అయ్యారు. రెండోది, మందిరం బట్టి అతిశయపడితే మందిరంలో వాళ్ళు తగినట్లుగా వాళ్ళు జీవించలేదు కాబట్టి వాళ్ళు మారు మనసు లేని జీవితం, లేకపోతే వాళ్ళు వాక్యానుసారమైన జీవితం జీవించలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ మందిరాన్ని శత్రువులకి అప్పగించాడు. మూడోదిగా, ఏ ప్రజలైతే ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడు ప్రత్యేకపరుచుకున్నవారు, దేవుడు ఏర్పరచుకున్నవాడు భూమి మీద, ఆయన ప్రజలు వాళ్ళు. కానీ ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవునికి ఇష్టంగా జీవించరా. అర్థమైందా? దేవుడు ఇష్టపడ్డాడు కానీ దేవుడిని వాళ్ళు ఏం చేయలేదు, దేవునికి ఇష్టంగా జీవించరా. తద్వారా ఏమైంది అని అంటే దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పచెప్పాడు. ఒకటి ధర్మశాస్త్రం, 2 మందిరం, 3 ప్రజలు ఏమైపోయారు, వారు దూరమైపోయారు. దేన్ని బట్టి? ఈ మూడిటి కారణాలు ఒకటే. మూడిటి కారణాలు దేని కొరకైతే దేవుడు ఇచ్చాడో దానిని వాళ్ళు చేయకపోవడం. ధర్మశాస్త్రం ఇచ్చింది, ప్రజలు దానికి తగినట్లుగా. ధర్మశాస్త్రంలో ఏముండిద్దంటే ఏది చేయకూడదో చెప్పేది, ఏది తప్పో చెప్పేది, ఏమి శిక్షో చెప్పేది ధర్మశాస్త్రం. చెబుతుంటే వింటున్నారు కానీ లెక్క లేకుండా మళ్ళీ తీసుకొచ్చి చేశారు. దూడను విగ్రహంగా చేసుకొని తింటూ తాగుతూ గంతులు వేస్తూ ఉన్నారు కదా, ఉన్నారా లేదా? మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని అన్నారు. సముద్రం దాటి వచ్చారు, ఆకాశం నుంచి మన్నా తిన్నారు కదా, కొండ నుంచి నీళ్లు తాగారు. మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని అంటున్నారు కదా. ఎంత బాధాకర విషయం ఏమండి, ఎంత బాధాకర విషయం. మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని అంటున్నారు. తద్వారా ఏమైపోయింది, ధర్మశాస్త్రం వాళ్ళు పాటించలేకపోయారు. 1, 2 వాళ్ళు మందిరాన్ని నిలబెట్టుకోలేకపోయారు. 3 చివరికి వాళ్ళే పతనమైపోయారు. ఆలోచన చేశారా? కనుకనే నూతన నిబంధన విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి వాళ్ళు ఏదైతే కోల్పోయారో, ఏ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించలేకపోయారో ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించిన ఏకైక దేవుడు మానవుడు యేసుక్రీస్తు ప్రభు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదైతే ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారో దాన్ని సంపూర్తిగా నెరవేర్చిన వాడు ఎవరు? యేసు ప్రభు. రెండోది, ఏదైతే మందిరాన్ని వాళ్ళు ఏం చేశారో వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోయారో, అతిక్రమాలను పెట్టి అశ్షూరు చేతులకి అప్పగించబడి దాన్ని తగలబెట్టేశారో, ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు, ఆయన తన శరీరాన్ని మన కొరకు ఆయన తను అప్పగించుకొని ఏం చేశాడు, ఆయనే దేవాలయంగా మారాడు. మన కొరకు ఏం చేశాడు, మన పాపాలు తీసివేయట కొరకు యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఈ దేవాలయాన్ని కూల్చేయండి, 3 రోజుల్లో మళ్ళీ నిర్మిస్తానన్నాడు, కడతానన్నాడు. అంటే వాళ్ళు అనుకున్నారు సొలొమోను ఇన్ని సంవత్సరాలు కష్టపడి కడితే, లేకపోతే సొలొమోను తర్వాత అప్పుడున్న మందిరం, యేసుక్రీస్తున్నప్పుడు ఉన్న మందిరం అది ఎవరు కట్టింది? అక్కడున్న ఆ యొక్క రోమా సామ్రాజ్యం వాళ్ళు కట్టబడిన మందిరం అది. ఆ మందిరాన్ని ఇన్ని సంవత్సరాలు కడితే ఈయనంట 3 రోజుల్లో పడగొడితే మళ్ళీ కడతాడంట అని అనుకున్నారు. ఆయన అన్నది ఏం దేవాలయం గురించి? ఆయన చెప్పండి, ఆయన ఏం దేవాలయం గురించి మాట్లాడాడు?
ఆయన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడారు. ఆయన్ని చంపేస్తే ఆయన సమాధి చేయబడి 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజు మళ్ళా తిరిగి లేగస్తాననే, అంటే దేహమే దేవాలయం అనే ఉద్దేశంతో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాల. ఈయనంట మందిరాన్ని కూల్చేస్తే 3 రోజుల్లో కడతాడంట అని ఆయన మీద నేరం మోపారు. వాళ్ళకి అర్థం కాల కదా. ఇప్పుడు ఆయనే ఆ మందిరంగా ఆయన తను తాను అర్పించుకున్నాడు. 3వ రోజు ఏమయ్యాడు? మందిరం మీద విజయాన్ని కదా. 3వ రోజు కడతానంటే 3వ రోజు లెగిశాడు అని అర్థం. ఇప్పుడు మందిరం మీద విజయం వచ్చిందా లేదా కదా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, మందిరాన్ని మీద విజయం వచ్చింది 2. 3వది వ్యక్తులు కదా. అప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని ఆజ్ఞలను వాళ్ళు మీరి పాపం చేసి శత్రువులకు అప్పగించబడి బానిసలుగా వెళ్ళిపోయారు కదా. యేసు ప్రభు వారు ఏం చేశాడంటే సర్వ మానవాళి యొక్క పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? మనందరం కూడా పాపులమై ఉండగా కదా, మనమందరం ఇంకా అతిక్రమం చేసిన వారుగా, మనం ఇంకా దుర్మార్గులు అయి ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు యుక్తకాలం ముందు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మన శిక్షను ఆయన తీసుకొని మనకు రక్షించాడు. అర్థమైందమ్మా? పాత నిబంధనలో 3 విషయంలో వాళ్ళు కోల్పోయిన దాన్ని కొత్త నిబంధనలో, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన ఏ సమస్తాన్ని నెరవేర్చి విజయాన్ని పొంది, ఆ కలువరి శిలువలో ఆయన జయోత్సాహంతో ఆయన ఉన్నాడు. మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళు విరిచాడు, సమాధిని జయించాడు. మరణపు స్థితిలో వెళ్లాల్సిన మనల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రక్తం కావాల్సిన అవసరం లేదు, నువ్వు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు పూజలు పురస్కారాలు చేయాల్సిన అవసరం, నువ్వు మోకాళ్ళ మీద నడవాల్సిన అవసరం లా, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరం, నువ్వు తల స్నానాలు చేయాల్సిన అవసరం, సంధి స్నానాలు చేయాల్సిన అవసరం లా కదా, నువ్వు తెల్ల బట్టలు వేసుకుని తిరగాల్సిన అవసరంలా, చెప్పులు లేకుండా తిరగాల్సిన అవసరంలా, మాంసం మానుకోవాల్సిన అవసరంలా, పూలు మానుకోవాల్సిన, నువ్వేం చేయాల్సిన అవసరంలా. యేసు ప్రభు కోరుకుంటే నీ హృదయాన్ని మారుస్తాడు. ఆయన హృదయాలను మార్చే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, బ్రతుకును మార్చే దేవుడు. కులాన్ని మార్చేవాడు కాదు, మతాన్ని మార్చేవాడు కాదు. ప్రజలకు అర్థం కావట్లా, క్రైస్తవులు మతం మారుస్తున్నాడు, మత మార్పిడి అని ఇప్పటికే భారతదేశంలో 13 రాష్ట్రాలు చట్టం చేస్తే సుప్రీంకోర్టు అడుగుతుంది, ఎందుకు మీరు ఎలాంటి చట్టాలు చేయాల్సి వస్తుందో అడిగింది. అది కేసు పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. యేసు ప్రభు మనసులు మార్చడానికి వచ్చాడు, జీవితాలు మార్చడానికి వచ్చాడు, బ్రతుకులు మార్చడానికి వచ్చాడు. తాగుబోతులు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు. హృదయాలు మార్చేవాడు యేసయ్య. కనుక ఆయన నీ హృదయాన్ని మార్చడానికి నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీ యొక్క హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు. అర్థమైందమ్మా? నీ హృదయంలో స్థానం ఉండాలంటే ఏం చేయాలి? నీ హృదయం శుద్ధి చేయబడాలి, నీ హృదయం మార్పు చెందాలి. గత జీవితంలో ఇలా ఉన్నాను, ఇప్పుడు ప్రభువుని నమ్మని ఇలా ఉన్నాను, ఇప్పుడు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నేను నెమ్మదిగా ఉన్నాను. ఇది సాక్ష్యం. పౌలు చెప్తూ ఉంటాడు, ఇంతకుముందు పూర్వకాలం దోషకుడును, హింసకుడును, హానికరుడును, ఇప్పుడు క్రీస్తు కొరకు మరణాన్ని కూడా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడై ఉంటే, పాత జీవితాన్ని, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనం క్రొత్తమైంది. ఏంటి కొత్త అంటే, హృదయం కొత్తదైంది, మనసు కొత్తదైంది, జీవితం కొత్తదైంది, మార్గం కొత్తదైంది, మాటలు కొత్తదైంది, చేతలు కొత్తదైనవి, చూపులు కొత్త అయినాయి, అవమానాలు భరించే మనసు, ఓర్చుకునే మనసు, సహించే మనసు. నువ్వు ప్రత్యేకం. యేసుక్రీస్తు లోకంలో ప్రత్యేకంగా ఉన్నట్టుగా ఆయన నమ్మిన వారు ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండేవారుగా ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, అపోస్తుల కార్యం 1:2 తిమోతిని గురించి అంటున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, 16:1 త్వరగా. అపోస్తుల కార్యాల గ్రంథం 16:1. అక్కడ తిమోతిని ఒక శిష్యుడు నేను, అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు, అతడు తండ్రి గ్రీసు దేశస్థుడు, అతడు లుస్త్రాలోను ఇకోనియలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. చాలు ఎలాంటి వాళ్ళ అంట? తిమోతి మంచి పేరు పొందినవాడు. ఎవరి వల్ల?
అతడున్న సహోదరుల వలన మంచి పేరు. ఎవరు ఇతను? ఎవరట? వాళ్ళ తండ్రి గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడు, యూదుడు కాదు, ధర్మశాస్త్రం తెలిసినవాడు కాదు, వాక్యం తెలిసినవాడు కాదు, అన్యుడి కొడుకు ఏం చేస్తున్నాడు? మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు కదా. మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు. దేని ద్వారా? మనందరికీ తెలుసు, వాళ్ళ అమ్మ మంచి భక్తిపరులు. వాళ్ళ భక్తి ద్వారా, తండ్రిలో భక్తి లేకపోయినా, తండ్రి అంత విశ్వాసంలో గొప్పవాడు కాకపోయినా, వాళ్ళ అవ్వ అనగా వాళ్ళ అమ్మమ్మ అవని, నానమ్మ అవని, ఆమెలో ఉన్న భక్తి, వాళ్ళ అమ్మలో ఉన్న భక్తి ఇప్పుడు ఎవరిలో ఉంది? ఓ తిమోతి, నీ అవ్వ లోయలోను, నీ తల్లి యుకేనీలోను వలసి ఉన్న భక్తిని ఇప్పుడు నీలో చూస్తున్నాను. ఇది నూతన నిబంధన విశ్వాసిగా మార్పు చెందిన నీవు దేవుని పనిలో కదా, దేవుని గణపరచటంలో మొట్టమొదటగా దేవుని ఎలా గణపరచాలి? ఈరోజు వాక్యం మనం ఏంటి? దేవుని గణపరచువాడు దేవుని చేత గణపరచువాడు. దేవుని గణపరిచేవాడు దేవుని చేత. దేవుని గణపరచాల్సిన అహాజు ఏం చేశాడు? మందిరం తలుపులు మూసివేశాడు, భయంకరమైన జీవితాన్ని జీవించాడు కదా. యోతామేమో మందిరం నుండి బయటకు వచ్చేసి తోసేయబడ్డాడు కుష్ఠరోగాన్ని బట్టి. దేవుని గణపరిచే అవకాశం రాజులైన వారికి వచ్చింది, కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. పైపెచ్చు దానికి వ్యతిరేకంగా జీవించి మందిరాన్ని పాడు చేసేసారు. దేవుడు యోతాముకి ఏం చేశాడు? కుష్ఠరోగాన్ని కలుగు చేశాడు. కుష్ఠరోగంతో మందిరంలో ఉండడానికి వీల్లేదని యాజకులు అతను అర్జెంటుగా బయటికి త్రోసివేశారు. మందిరపు తలుపులు మూసివేసిన అహాజు దేవుని గణపరచడంలో ఏమైపోయాడు? విఫలమైపోయాడు. నూతన నిబంధన సంఘం దేవుని మందిరం, హృదయం అనే ఆలయంలో దేవుని బిడ్డగా నీవు ప్రత్యేకంగా దేవుని గణపరచాల్సిన వాడు. ఎలా గణపరచాలా? నీనా మారు మనసు, మార్పు చెందిన జీవితంతో, నీనా సాక్ష్యంతో. ఓ తిమోతి, మీ అవ్వలోను మీ తల్లిలోను చూసిన భక్తిని ఇప్పుడు నీలో చూస్తున్నాను కదా. ఇలా చెప్పగలుగుతావా? నీ గురించి నా గురించి ఇలా చెప్పగలుగుతున్నారా? దేవుని గణపరచడం ఒకటి, ప్రభుని నమ్మాలి, మారు మనసు పొందాలి. రెండు, ప్రభువు పోలి ఒక సాక్షి జీవితాన్ని తిమోతి వలె జీవించేవారుగా దేవుణ్ణి గణపరచడంలో మనం చూస్తాం. సమయాలు మొదటి గ్రంథం 2:13 సమయాలు మొదటి గ్రంథం 2:13 కొంచెం త్వరగా చేస్తే నేను ముగిస్తాను. సమయాలు మొదటి గ్రంథం 2:13 త్వరగా. చాలండి. వాళ్ళు ఎలా చేశారట? ఎవడైనా బలి పశువును వధించడం మీద మాంసం ఉడుకుంటకుండా యాజకులు వారి 3 ముండ్లుగా అలా కొంకిని తీసుకొని వచ్చి చేయాలి అని అన్న. అంటే దేవుణ్ణి గణపరిచే విషయంలో, శుద్ధి చేసే విషయంలో ప్రత్యేకంగా ఉండాలని ఇక్కడ చెబుతున్నాను. నన్ను గణపరచువా అని నేను గణపరుస్తాను కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 అంటున్నాడు, నా కుమారుడైన తిమోతి నీవు సాక్ష్యం కలిగిన వాడు అంటున్నాడు కదా. 2 తిమోతి 3:15 బాల్యము నుండి ఈ వాక్యము, ఈ భక్తి నువ్వు ఏమన్నాడు? బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు. ఎలా కుదిరింది? ఏమ్మా నీకు కుదిరిందా? బాల్యం నుండి నీకు తెలీదా? ఎలా తెలుసు? చర్చికి వెళ్తున్నావా? మీ అమ్మలో భక్తి, మీ అమ్మమ్మలో భక్తి, వారు ప్రభువుని నమ్మారు కాబట్టి నువ్వు బాల్యం నుండి ఆ భక్తి ఎలా వచ్చింది అంటే, బాల్యం నుండి ఎలా వచ్చింది పిల్లలకు భక్తి అంటే, నీవులో భక్తి వారు చిన్నతనం నుంచి నీలో చూస్తా. తిమోతి 2 పత్రిక 3:15 బాల్యం నుండి నీవు ఈ భక్తిని ఎరుగుదువు, ఈ వాక్యాన్ని వెరుగుదువు. దేని ద్వారా? బాల్యం నుండే తిమోతి దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి గణపరచడం కదా.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఫిలిప్పీ 2:22. ఎంతసేపు పడుతుంది? అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను. 20వ వచనం కూడా చదువుకుందాం. 20వ వచనం కూడా 2:20. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడైనను. ఏమన్నాడు? చాలండి. తండ్రికి ఎలాగ సేవ చేసినో అలాగనే నాకును సేవ చేసిను. నా వంటి మనసు గలవాడు ఎవరు? తిమోతి. మంచి మనసు, మంచి సాక్ష్యం, మంచి భక్తి, మంచి మాదిరి నీవు నేను లోకములో ఉండాలి. దేవుని గణపరచడంలో ఇవన్నీ కదా బాగాలే. దేవుని లోకంలో ఎలా గణపరచాలి అని అంటే ఇదిగో తిమోతి ద్వారా బాల్యం నువ్వు దేవుని గణపరిచే పనిలోనే ఉన్నావు, భక్తిలో ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు, వాక్యంలో ఉన్నావు, సాక్షి జీవితంలో ఉన్నావు, మారు మనసు పొందే అన్ని విషయంలో ముందున్నావు. నువ్వు వెనకబడింది ఏమీ లేదు. ఇంకా నేను టీనేజ్లో ఉన్నాను, కుర్రోడిని కదా, నాకు వద్దులే అమ్మమ్మ, పెళ్ళైన తర్వాత తీసుకుంటాను, బాప్టిజం తీసుకుంటాను, లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాను, అప్పుడే వయసు ఏమైపోయింది, ఆ లోకంలో ఇంకా అనుభవించాల్సిందని వాయిదా వేసాడా? తిమోతి వాయిదా వేయలా. బాల్యం నుండే ఎరిగాడు. ఎరిగితే ఏం చేయాలా? ఏమ్మా చెప్పండి. మీకు తెలిసింది ఏదైనా, ఎవరైనా మంచి పథకం పెట్టాడు అనుకుందాం, ఎవరైనా, లేకపోతే మంచిగా ఏదైనా మీకు ఉచితంగా పలానా తలాకు ₹1,00,000 ఇస్తున్నారు, మీరు కేవలం రేషన్ కార్డు తీసుకొని రండి అని తెలిసిందనుకో, రేషన్ కార్డులు ఉన్నాయా లేవో మీ అందరికీ? ఉన్నాయి. తీసుకొని ఏం చేస్తాం? సాయంత్రం 5 గంటలు రమ్మంటే ఉదయం 5 గంటలకు వెళ్ళి కూర్చుంటాం లైన్లో. అవునా కదా? మంచి విషయం. ₹1,00,000 వస్తున్నాయి అంటే ఎవరైనా వెళ్ళాలి, తప్పేం కాదు, నేను తప్పంటలా. అలాంటి దాని గురించి మనం అంత జాగ్రత్త పడి తొందరగా వెళ్తున్నప్పుడు ప్రభుని గురించిన మంచి సంగతి నువ్వు ఎరిగితే, బాల్యం నుంచి ఎరిగితే నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? ₹1,00,000 కంటే కూడా చీప్ అయిపోయిందా రక్షణ? ₹1,00,000 కంటే చీప్ అయిందా బాప్తీసం? ₹1,00,000 కంటే చీప్ అయిందా ప్రభు యొక్క యాగం, త్యాగం? ఎందుకో క్రైస్తవుడు ఈ విషయంలో వెనకబడిపోయాడు. క్రైస్తవుడు ఈ విషయంలో ఎందుకో అపవాది యొక్క మాటల్లో పడి వెనక్కి లాగేస్తున్నాడు. అప్పుడేమైంది? జాగ్రత్త. మీ వద్దకు వచ్చినప్పుడు, ఎవరైనా ప్రభువును నమ్ముకుంటామని వచ్చినప్పుడు వీలైతే మీరు ఏం చేయాలో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళకి నువ్వు తెలుసుకున్న భక్తిని, వాక్యాన్ని తెలియపరిచి ప్రోత్సహించండి, ప్రభుని పరిచయం చేయండి. తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ నోట్లో నుంచి వాళ్ళని రక్షణ కార్యం నుంచి వెనక్కి లాగే పని మాత్రం చేయవద్దు. దానివల్ల శాపగ్రస్తులు అవుతారు. యేసు ప్రభువుని నమ్ముకునే వ్యక్తిని వాయిదా ఏమని నువ్వు చెప్పావంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఎలా చెప్తున్నావు? ఆ వ్యక్తి గనక ప్రభువుని నమ్ముకోకుండా ఆ రాత్రే ప్రభువు రాకడొస్తే, లేక నమ్ముకుంటానన్న వ్యక్తి చనిపోతే, వాళ్ళు నరకంకి వెళ్తే నరక పాత్రులు అవడానికి కారకులు ఎవరు అవుతున్నారు? చెప్పండి పెద్దగా, ఎవరు అవుతారమ్మా? ఎవరైతే ఆపిన వాళ్ళు మరి శాపమా కదా? నిన్న ఉదయం ఇదే 10 గంటల టైంలో ఒంగోలులో హోటల్ టిఫిన్ చేస్తుంటే ఒక వ్యక్తి మా ఎదురుగా కూర్చొని హఠాత్తుగా పడిపోయాడు. ప్రాణం పోయింది. ఆల్మోస్ట్ కళ్ళు తెరిసే ఉండే, 1/2 గంట సేపు ఊపిరాడతల్లా, ఏమి లేదు, చనిపోయాడు. పైన పడి CPR చేసి ఒత్తి 1/2 గంట ఒత్తితే అతను ఏం చేశాడు? 1/2 గంట తర్వాత ఒక్కసారిగా దగ్గు వచ్చి లెగిశాడు, చచ్చిపోయి బ్రతికాడు. నాకు వెంటనే కనిపించింది, ఎదురుగా సత్యం బాబు అన్న, ఇమానిల్ అన్న, మేము అందరూ టిఫిన్ చేత కూర్చున్నాం. నేను అన్నాను, అతను నరకంలోంచి తప్పించబడ్డానికి మళ్ళీ అవకాశం వచ్చింది. లేకపోతే ఆ క్షణం అతను వెంటనే ఎక్కడ ఉండేవాడు? ఇక్కడ కళ్ళు ముయ్యంగిలే అక్కడ నరకంలో ఉండాలా లేదా? ఉండేవాడు. బ్రతికాడంటే అవకాశం, బ్రతికుంటావంటే అవకాశం ఉందని అర్థం. నువ్వు బ్రతికున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు కోట్లు సంపాదించుకోమని కాదు, కార్లు సంపాదించుకొని, బంగ్లా సంపాదించుకోమని, మరో లోకంలో అంత సంపాదించుకోమని కాదు. బతుకున్నావంటే మారు మనసు పొందడానికి అవకాశం ఉందని అర్థం.
అర్థమైందా? ఒకటి సర్వలోకం సంపాదించుకుని వాడికి ప్రాణం పోయితే ప్రయోజనం ఏముంది? కాబట్టి నువ్వు బాల్యం నుండి ఎరిగితే ప్రయోజనం ఏముంది? ప్రభువుని నమ్ముకోకుండా ప్రయోజనం ఏమీ లేదు. ప్రభువుని నమ్ముకోవాలా, ఆయన్ని ఘనపరిస్థితిలో భాగం. మొట్టమొదట ఆయనని నమ్మాలి. 3 మాటలు, మారు మనసుకు 3 మాటలు. ఒకటి, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఆయన దేవుడిగా గుర్తించడం, ఆయన గుర్తెరగడం, ఆయన గురించి తెలుసుకొని ఆయనే దేవుడు అనే సంగతి, ఆయన మాత్రమే దేవుడు అనే సంగతి నువ్వు గుర్తెరగాలి. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాజం ఇవ్వడు, రక్షించడానికి ఒకే వ్యక్తిని గుర్తించాలి. రెండోది, నేను పాపిని, నా పాపాలకు శిక్ష మరణ శిక్ష, నరకం. మూడోది, నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే తీసివేస్తాడు కాబట్టి ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడతాం. ఇంక ఈ 3 రక్షించబడ్డానికి. ఈ 3 మాటలు, 3 పనులు జరిగితే ఆ వ్యక్తి నరకంలో నుంచి పరలోకంలోకి, మరణంలో నుంచి జీవంలోకి. ఎంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇస్తున్నాడు సోదరుడా, సోదరి. ఇలాంటి ద్వారా, నీ యొక్క మారు మనసు ద్వారా, నీ యొక్క సాక్షి జీవితం ద్వారా, నీ భక్తి ద్వారా ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి ఏం చేసే వ్యక్తిగా ఉన్నావు? ఘనపరిచే వ్యక్తిగా ఉన్నావు. తండ్రిని ఎలాగ మహింపరుస్తావో నువ్వు నన్ను కూడా అలాగే ఘనపరచావు. ఉదురైన పౌలు మాట్లాడుతున్నాడు తిమోతిని గురించి. తిమోతి, ఓ నా స్నేహితుడా అంటున్నాడు కదా. పేతురు మొదటి పత్రిక 4:16లో, పేతురు రాసిన మొదటి పత్రిక 4:16, 4 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎల్లా అతడు సిగ్గుపడక, అమ్మా దేన్ని బట్టట? దేన్ని బట్టి? అది ఇప్పుడు క్రైస్తవులైనందుకు భారతదేశంలో బాధను అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? ప్రతిరోజు మీరు ఒకసారి యూపీ వెళ్ళి చూడండి. పౌలు అంటున్నాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని, లోకములో నిన్ను బయలుదేరాడమ్మా భక్తురాలు బైబిల్ తీసుకుని వెళ్తుందమ్మా అని ఎగతాళి చేసే వాళ్ళని బట్టి నువ్వు భయపడాలి అవసరంలా. వాళ్ళ ఎగతాళిని బట్టి నువ్వు ఏం చేయాలా? ఆనందించు అన్నాడు ప్రభు. నిన్ను ఎవరైతే ఎగతాళి చేస్తారో, నిన్ను ఎవరైతే దూషిస్తారో, నిన్ను గురించి ఎవరైతే గుసగుసలాడుకుంటారో, నీకు వినపడేటట్టు మాట్లాడతారో వారిని బట్టి నువ్వేం చేయాలా? ఆనందపడు. ఎందుకంటే నువ్వు క్రైస్తవురావాలి, క్రీస్తుని ఎరిగిన దాను. ఆ పేరును బట్టి నువ్వేం చేయాలా? సంతోషించు. దేవుణ్ణి ఘనపరిచిన వాడు, దేవుని మహింపరిచిన దానం అవుతావు. లోకము నిన్ను ద్వేషిస్తే దాని ద్వారా దేవునికి మహిమ. ఎందుకో తెలుసా? నువ్వు ఓర్చుకున్నావు, నువ్వు సహించావు, నువ్వు భరించావు కదా. లోకస్తులైతే ఒకటంటే ఏం చేస్తాం? 2 నేనే చేతగాంది, నాకే నోరు లేదా, నాకే బలం లేదా, నాకే అండ లేదా, మా ఇంటి పేరటోళ్ళు లేరా? 1కి 2 అప్పు చెప్తారు. కానీ దేవుని బిడ్డలట క్రైస్తవుడైనందుకు దేవుణ్ణి మహింపరచడం అంటే క్రీస్తుని పోలి నడుచుకోవటం. ఆయన ఏం చేశారు? ఓ యేసు, నీలాగా మేము తండ్రి లేకుండా బుట్టల వ్యభిచారం చేత పుట్టిన వాళ్ళం కాదు అని అన్నారు. అంటే యేసు ప్రభువుని ఏమన్నారంటే, మరియ వ్యభిచారం చేస్తే నువ్వు పుట్టావు అని ఆయన ముఖాన్నే మాట్లాడితే ఆయన మారు మాట్లాడకుండా మౌని. ఈ మాట మనల్ని ఎవరైనా అన్నారా? అంటే మనం అన్నం తింటామా? అంటే ఏం గొడవలు జరుగుతాయి? దేవాతి దేవుడిని ఆనాటి ప్రజలన్న మాటలండివి. అలాంటి దేవుడిని అవమానిస్తుంటే భరించాడు. ఆయన ఊరికే ఆయన గట్టు మీద నుంచొని లోతు తెలియకుండా ఏదమనేవాడు కాదు మన దేవుడు యేసయ్య. ఆయనే మొదట ఈ అన్నీ భరించాడు, అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, శ్రమలు భరించాడు, కష్టాలు భరించాడు కదా, గాయాలు పాలయ్యాడు, చివరికి ప్రాణం పెట్టి అప్పుడు చెబుతున్నాడు, నువ్వు పడలేదు నా బిడ్డ, నేను పడ్డాను. నిన్ను వాళ్ళేమన్నారు? నన్ను అన్నదంటే కొన్నారా? నిన్ను వాళ్ళేం పడడం గొప్పతనం కాదు. వాళ్ళు మాట అంటే సరేనక్క వందనాలు, అయిపోయింది క్షమించమని వెళ్ళగలటం అది గొప్పతనం. కొట్టుకుంటున్నారు, రోజు తిట్టుకుంటున్నారు, ఎక్కడ చూసినా అయ్యే గొడవలు.
వాళ్ళ బలాలు వీళ్ళ బలాలు తేల్చుకుంటున్నారు. ఇది లోకం తీరు. నువ్వు అలా ఉండకూడదు. ఏమంటాడు? ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించి దేవుడు మనల్ని మహింపరిచే విధానం. ఈయన వాక్యం బాగా చెప్పగల ధర్మశాస్త్రం పండితుడే, బోధకుడే, చదువుకున్నవాడే, గొప్పవాడే. ఈయన రాత్రిపూట వచ్చాడు. ఎందుకు తెలుసా? పగలెళ్ళి యేసుప్రభు దగ్గర మాట్లాడితే ఈయనేంద్ర దేవాలయంలో అంత పెద్ద పాస్టర్ అయ్యుండి ఈ దగ్గర పోయి అడుక్కుంటున్నాడు, అనుమానం అడుగుతున్నాడు అని అంటారని రాత్రిపూట రహస్యంగా వచ్చి ఆయన అడుగుతున్నాడు. అర్థమైందా? అడుగుతుంటే ఇతను అన్నాడు, నేను ముసలోడినైనా నేను మళ్ళీ వెళ్ళి మా అమ్మ కడుపులోంచి చెట్టొస్తాను అంటున్నాడు. అంటే పాత నిబంధనలో వాళ్ళు దృశ్యమైన దాని మీద మనసుంచారు కదా. పదాజ్ఞలు కనపడేవి, దేవాలయం కనపడేది, చేయకూడని చేష్టలు కనపడాయి వాళ్ళకి అన్నీ. ఎందుకంటే దేవుడు ఆ రోజుల్లో వాళ్ళతో మాట కూడా ఇంకా యేసు ప్రభు అర్థం కాని వాళ్ళు ఉన్నారు చాలామంది కదా. ఎందుకు ఈరోజు అనేక మంది లోకంలో దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని అంటే యేసు ప్రభు చాలామందికి అర్థం కాల. అర్థమయ్యింది అనుకుంటే నమ్మటల్లా, నమ్మితే విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టం లేక యేసు ప్రభుని విడిచిపెడుతున్నారు. చిన్నవే, త్రాగుడు, కోపం, బూతులు, చిన్నవే, వాటిని విడిచిపెట్టడానికి అంగీకరించలేక యేసు ప్రభుని విడిచిపెట్టు. నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన సమస్తాన్ని చేశాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు యుక్త కాలమందు మన కొరకు, చెప్పండి, మనం మంచోళ్ళమని కాదు, మనలో ఏ మంచి లేకపోయినా ఆయన మనం మారకముందే మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మారమంటున్నాడు. చేయాల్సింది చేసి ఇప్పుడు చేయమన్నాడు. మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కంట్రోల్ చేసుకోవడానికి లేకపోతే మన వ్యసనాలు వదిలిపెడటానికి దేవుని పాదాలు పట్టుకోవాలా. వాక్యం మాటి మాటికి వాక్యం ఉంటే దేవుడు మాట్లాడి నిన్ను ప్రోత్సహిస్తాడు. నిన్ను బలపరిచేది వాక్యం, నిన్ను స్థిరపరిచేది వాక్యం, నిన్ను ప్రోత్సహించేది వాక్యం, నిన్ను బాగు చేసేది వాక్యం, నిన్ను నిలబెట్టేది వాక్యం, నిన్ను సంఘంలో ప్రత్యేకపరిచేది వాక్యం. ఈ మాటలు సిద్ధం చేశాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ప్రేమ ద్వారా ఆయన నిన్ను గణపరుస్తున్నాడు. అర్థమైందా? ప్రేమ ద్వారా ఎంత గణపరుస్తున్నాడంటే ఆయన అవధుల్లేని ప్రేమ చూపించి ప్రాణం పెట్టుడంతగా ప్రాణాన్ని పెట్టి ప్రేమించి నిన్ను గణపరుస్తూ ఉన్నాడు. అమ్మా, ఆయన నిన్ను గణపరిచేవాడుగా ఉన్నాడు కదా. యోహాను సువార్త 8:30 అంతే. నువ్వు ఆయన వాక్యాన్ని నమ్మితే, వాక్యం మీద నిలబడితే, ఇన్న వాక్యం మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆయన నువ్వు నిజంగా ఆయన బిడ్డవే అని అంటున్నాడు ఆయన. అర్థమైందా? ఆయన బిడ్డవే కదా. లూకా సువార్త 4:22 ఆయన ఎలాంటి అంటున్నాడు? దయగల మాటలు కదా. దయగల మాటలు కోపాన్ని చల్లారుస్తాయి కదా. లూకా సువార్త 4:22 నిజంగా నా శిష్యుడు అవ్వాలంటే నువ్వు ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. అది అమ్మా, నువ్వు ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన్ను నిలిస్తే ఆయన ఎలాగైతే మాట్లాడతాడో ఆ దయగల మాటలు నీకు కూడా నీ నోటికి ఇచ్చే మాటలు, దయగల మాటలు ఎవరిస్తారు? ఆయన మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. ఆయన దయగల మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతున్నారు. అమ్మా, నీవు నాలో ఉన్న కోపాన్ని, ఉద్రేకాన్ని, మన నోటిని, మన ఆవేశాన్ని, మన యొక్క బలహీనతను అదుపు చేసేది దేవుడే. గుర్తుంచుకోండి. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే భ్రష్టుడిని నేనే, ప్రధానమైన భ్రష్టుడిని నేనే. ఒకప్పుడు లోకములో చాలా భ్రష్టమైన జీవితాన్ని జీవించిన వాడు నేనే. నా జీవితాన్ని మార్చాడు యేసయ్య, నా బ్రతుకును మార్చాడు, నా పరిస్థితులు మార్చాడు, నా సవాలు. ఆయన వాక్యాన్ని విని ఆయన ఏం చేశాడో తెలుసుకుంటే నిన్ను కూడా అది చేయగలుగుతావు కదా. ప్రాక్టీస్ చేయమంటారు. ఒక వ్యక్తి క్రీడల్లో పాల్గొనాలంటే ఏం చేయాలా? అతడు ఏం చేయాలా? బాగా సాధన చేయాలా, ప్రాక్టీస్ చేయాలా కదా. ఉదయాన్నే 4 గంటలకే వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు, గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ కదా. 15:8 త్వరగా చదివితే త్వరగా 15:8
అమ్మా మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి చాలు నువ్వు ఫలించగలుగుతున్నాయి. ఇప్పుడు దేవుణ్ణి దాన్ని అన్నిటి ద్వారా మహింపరిచావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను మహింపరుస్తున్నాడు, నిన్ను ఫలింపు చేస్తున్నాడు, నిన్ను వృద్ధి చేస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. లోకాసువార్త 9:23లో లోక 9:23 నేను ముగిస్తున్నాను, అయిపోవచ్చింది. 2 మాటలు చెప్పి ముగిస్తాను. 9:23 మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప గోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన ప్రతిదినము తన అని నీలో ఉన్న ఈ మంచిని చెప్పరు. అమ్మ వినాలి ఒకసారి నాకెళ్ళి చూడండి. మీలో ఉన్న మంచిని పొగడరు, మీలో ఉన్న లోపాలని భూతద్దం వేసి దేవులాడి ఏదైతే లోపం కలిగిద్దో ఆ లోపాన్ని మాత్రం పెద్ద చేసి వాళ్ళని పిలిచి చెప్తారు, మాట్లాడిస్తారు. అది పట్టుకొని నిన్నేం చేస్తారు? ఎక్కువ చేస్తారు. అందుకు అంటున్నాడు, ఏమన్నాడు? ఇట్లయితే 23 వచ్చిన ఎవడైనా నన్ను వెంబడింపగోరేడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని ప్రతి దినం లోకములు దేవుని బిడ్డలైన మనకు లోకము సిలువే ఇచ్చింది. ఎవడైనా నన్ను వెంబడింపగోరేడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను మనం సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి 3వ దినాన్ని లేచాడు, జయోత్సాహంతో లేచాడు. ఒకరోజు మనందరం కూడా క్రీస్తునందు మృతయితే మనం కూడా లెగుస్తాం. ఆయన 2వ రాకడలో మనం కూడా ఆయన్ని నమ్మిన బిడ్డలు ఎదుర్కొంటాం. ఆ పరలోకంలో, ఆ నిత్యరాజ్యంలో, ఆ నూతన యహలోక సంబంధమైన దురాశలను విసర్జ